హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ మినీ వ్లాగ్ ఈజ్ అబౌట్ అవర్ గార్డెన్ అప్డేట్ ఈ ఇయర్లో. అండ్ ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయకుండా అంటే చెక్ చేసేయండి. అయినో ఒక 2 నెలలుగా కన్సిస్టెంట్గా పెట్టట్లేదు వీడియో. 12 డేస్కి ఒకసారి, లేకుండా అంటే 2 వీక్స్కి ఒకసారి వీడియో పెడుతున్నాను. కొంచెం ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను. అది కాకుండా ఇంకా అదర్ థింగ్స్ ఆల్సో గోయింగ్ అరౌండ్. సో అందువల్ల ఈ వీడియోస్ కన్సిస్టెంట్గా రావట్లేదు. ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మన ఛానల్లో ఇంత ఇన్కన్సిస్టెంట్గా వీడియోస్ రావడం. సిన్సియర్గా అపాలజీస్. ఇంకా ఈ వీడియోకి వచ్చేస్తే మెయిన్గా మెంతాక్ హార్వెస్ట్ కోసం వచ్చాము. చూస్తున్నారు కదా, మెంతాక్ అయితే ఫుల్ లెంత్ రీచ్ అయింది. లైట్గా ఫ్లవర్స్ వస్తున్నట్టు అనిపించింది. సో అందుకని హార్వెస్ట్ చేసేద్దాం. పైగా నాకు ఇవాళ మెంతాక్ కావాలి. హర్షి కాలేజ్కి బ్యాక్ రిటర్న్ వెళ్తుంది వాళ్ళ సండే. సో తనతో నేను కొన్ని కర్రీస్ అలా పంపిస్తాను. అందులో ఒకటి ఆకుకూర పప్పు ఉంటుంది డెఫినెట్గా. సో ఇది చూస్తున్నారు కదా, ఇది చుక్కాకు కూడా హార్వెస్ట్ చేయాలి బేసిక్గా. కాకపోతే రెండు ఒకరోజు హార్వెస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం కన్నా చుక్కాకు తర్వాత ఇంకొక రోజు హార్వెస్ట్ చేద్దాము అనుకొని ఇవాళ ఓన్లీ మెంతాకు అండ్ చిల్లీస్ చూస్తున్నారు కదా, చిల్లీస్ చాలా వచ్చాయండి. ఓన్లీ 2 ప్లాంట్స్ నుంచే ఇన్ని చిల్లీస్ వస్తాయి. ఆల్సో క్యాప్సికమ్ చూస్తున్నారు కదా, ఇది ఇంకా 2 డేస్ ఉంటే ఇంకా ఫుల్ లెంత్ రీచ్ అవుతాయని క్యాప్సికమ్ అయితే హార్వెస్ట్ చేయలేదు. పూత అయితే చాలా బాగుంది. వంకాయ మొక్కలు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక వంకాయ వచ్చేటట్టు ఉంది. నెక్స్ట్ డేస్లో హార్వెస్ట్ కూడా చేసాము. మీకు ఆ వీడియో నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. సో మొత్తానికి ఇలాగ మెంతాకు అయితే మొత్తం హార్వెస్ట్ చేసాము. చూడ్డానికి స్మాల్ అమౌంట్ లాగా అనిపించింది, కానీ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇండియన్ షాప్లో ఆర్ క్రోగర్లో ఒక కట్ట ఇస్తారు చూడండి, ఆ కట్ట కన్నా ఎక్కువే వచ్చింది. పైగా ఫ్రెష్ అండ్ లేత మెంతాకు అన్నమాట, ఆర్గానిక్. అది మర్చిపోయాను చెప్పడము. పైగా యూజువల్లీ మేమైతే ఈవినింగ్ అలా పెట్టుకుంటాం హార్వెస్టింగ్, అప్పుడే కదా మనకు ఫ్రీ టైం ఉండేది. కానీ ఇవాళ మాత్రం పొద్దునే వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా వంటలు మొదలెట్టాలి. హర్షి ఈవినింగ్ అలాగ బయలుదేరిపోతుంది కదా. అంతకుముందే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ క్రూగర్లో మెంతాకు తీసుకొచ్చారు ఈయన. ఇంకా అది ఇది కంపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, స్టోర్ బాట్ మెంతాకు ఇలా ఉంది, మనది చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. అఫ్ కోర్స్ ఇదైతే డే 0 కదా, ఇవాళే హార్వెస్ట్ చేసాము మంది. అది ఇంకా వాళ్ళు ఎప్పుడు హార్వెస్ట్ చేశారో, స్టోర్లో పెట్టి ఎన్ని రోజులు అయిందో, మనం తెచ్చి కూడా కపుల్ ఆఫ్ డేస్ అయింది కదా, అన్ని ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. పిల్లలకి అదే చూపిస్తున్నాను, స్టోర్ బాట్ వర్సెస్ మన మెంతాకు ఎలా ఉందా అన్నది. అలాగే మెంతాకు ఎలా ఒలవాలన్నది కూడా చిన్న క్విక్ డెమో ఇస్తున్నాను హర్షికి, మురారికి. దే ఆర్ రియల్లీ బిగ్ హెల్పర్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అన్లెస్ అదర్వైజ్ అవసరమైతే తప్ప వాళ్ళని అడగము అని. ఆల్ కిడ్స్ ఆర్ అమేజింగ్. జస్ట్ మనమే ఎలా డీల్ చేయాలో నేర్చుకోవాలి.